హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ గీతాంజలి రెడ్డి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో దేనికోసం చేస్తున్నానంటే, ఒక అమ్మాయి వచ్చి మెసేజ్ చేసింది. అక్క, ఒక అబ్బాయిని లవ్ చేశాను, మర్చిపోలేకపోతున్నాను అని వాళ్ళ డీటెయిల్స్ మొత్తం షేర్ చేసింది. అది విన్న తర్వాత అయితే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ అమ్మాయిలు ఇంత అమాయకంగా ఉన్నారా ఈ కాలంలో కూడా అని. అది వచ్చి ఆ అమ్మాయి ఒక క్లవర్, ఇంటెలిజెంట్, ఒక రిచ్ గర్ల్, బిజినెస్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. ఆ అబ్బాయి వచ్చి ఒక బేకార్, క్యారెక్టర్లెస్. ఇదంతా మీరు ఈ వీడియో విన్న తర్వాత అయితే అర్థమవుతుంది. ఈ వీడియోని లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా వినండి. తర్వాత ఆ అమ్మాయికి ఒక మంచి సజెషన్ అయితే కామెంట్ రూపంలో ఇవ్వండి. ఆ అమ్మాయికి కూడా బాగా యూజ్ అవుతుందేమో తెలుసుకుందాం. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేసేద్దాము. స్టార్టింగ్ వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆ అమ్మాయికి వాట్సాప్ లో మెసేజ్ చేశాడు. నంబర్ ఎక్కడో తీసుకున్నాడు. ఆ అమ్మాయికి వాట్సాప్ లో మెసేజ్ చేశాడు. ఇలాగ 6 months అలాగా ఆ అమ్మాయి ఇగ్నోర్ చేస్తూనింది. నార్మల్ గా వచ్చే మెసేజ్ ఏమనని అంటే హాయ్, తిన్నావా, ఇలాంటి మెసేజ్లు చేసేవాడు. ఆ అమ్మాయి వాటిని వచ్చి ఎక్కువగా పట్టించుకోలేదు. తర్వాత ఒక 6 months అలా ఉండి ఆ అమ్మాయి రిప్లై ఇచ్చింది. దాని తర్వాత ఇద్దరి మధ్యన వచ్చి బాగా బాండింగ్ కుదిరి చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ అమ్మాయి టాలెంట్, బిజినెస్ ఉమెన్, అన్ని తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీని ఈ అమ్మాయే నడిపిస్తుంది. ఈ అమ్మాయిని నమ్మి కోట్ల ఆస్తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ అమ్మాయి చేతిలో పెట్టారంటే ఆ అమ్మాయి ఎంత ఇంటెలిజెంటో తెలుసుకోవచ్చు. కానీ ఇలాంటి అమ్మాయిని మనీ కోసం ట్రాప్ చేశాడో, దేనికోసం ట్రాప్ చేశాడో మీకు లాస్ట్ లో తెలుస్తుంది. ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు. ఆ అమ్మాయి కూడా ఓకే, కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు ఇంకా అయిపోయి రిలేషన్ లో ఉండిపోయారు. తర్వాత స్టార్టింగ్ నుంచి ఈ అమ్మాయిని ఇగ్నోర్ చేస్తున్నట్టు అప్పుడప్పుడు మెసేజ్ పెట్టడము. నేను మెసేజ్ పెట్టినప్పుడే నువ్వు రిప్లై ఇవ్వు, నువ్వు మెసేజ్ పెట్టినా నేనేం నీ మెసేజ్ చూడను, నాకు చాలా పనులు ఉంటాయి అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమంత బిజీగా ఉన్నావు అంటే నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది. ఆ అబ్బాయి చెప్పిన లిస్ట్ ఏంటో చెప్తాను వినండి. ఫస్ట్ మార్నింగ్ నిద్ర లేచి వాళ్ళ అమ్మకి టీ తీసుకురావాలంట బజార్కి వెళ్ళి. దాని తర్వాత వెజిటేబుల్స్ తీసుకురావాలంట. దాని తర్వాత ఫ్రెండ్స్తో బలాదూర్ తిరగాలంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ తినేసి తర్వాత గూగుల్లో వీడియోస్ చూసుకోవాలంట, ఇన్స్టా రీల్స్ చూసుకోవాలంట, మైండ్ రిఫ్రెష్ కోసం ఫ్రెండ్స్తో పబ్జీ ఆడుకోవాలంట. ఇది ఆయన డైలీ రొటీన్ వర్క్. వీటిలో ఏదైనా మిస్ అయితే ఆయనకి మరీ ఎక్కువ టైం గానే ఉంటే ఈ అమ్మాయికి మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ చేసి 10 నిమిషాల్లో 10 గొడవలు వేసుకుంటాడు. దానికి దీనికి దేనికి అని. ఈ అమ్మాయి కనెక్ట్ అయిన దగ్గర నుంచి ఆ అబ్బాయి ఎలాగో బేకర్ కాబట్టి ఈ అమ్మాయి నిజంగా ఇష్టపడింది కాబట్టి వాడు ఆకలి అనగానే ఫోన్పేలో అమౌంట్ వేయడము, వాడు నేను డ్రెస్ కొనుక్కోవాలి అనగానే ఫోన్పేలో అమౌంట్ వేయడము, నాకు అది నచ్చింది అనగానే అమౌంట్ వేయడము, నువ్వు రోజు 100 రూపాయలు వేస్తున్నాము నా ఖర్చులకు సరిపోవట్లేదు అనగానే ఇంకా ఎక్కువ వేయడము, ఆయన కోసం ఫుడ్ ఆర్డర్లు పెట్టడము, వేలు 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 ఆ అబ్బాయి కోసం తగిలేసింది. అదంతా అమ్మాయి పట్టించుకోలేదు. తర్వాత నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అసలు నాకు మెసేజ్ పెట్టట్లేదు, నాకు టైం స్పెండ్ చేయట్లేదు అని ఈ అమ్మాయి అడిగినప్పుడల్లా నేను నీకు మెసేజ్ పెట్టినప్పుడే నువ్వు మాట్లాడు, నువ్వు ఇవన్నీ అడగొద్దు నన్ను, ఓన్లీ నువ్వు నాకు ఇలాగుంటేనే ఇష్టము అని ఎప్పుడు కోపడుతూ ఉండేవాడు. ఎందుకు నా మీదే ఎప్పుడు కోపడుతూ ఉంటావని ఆ అమ్మాయి అడిగితే, ఇష్టం ఉండే వాళ్ళ మీదే కోపం వస్తుంది, అందరి మీద కోపం రాదు అని ఇన్స్టాలో రీల్స్ చూసి నేర్చుకునేసి ఈ అమ్మాయికి చెప్పేశాడు. ఈ అమ్మాయి కూడా ఇన్స్టా రీల్స్ చూసేసి ఇది నిజమేమో అనుకునేసింది. ఇలా రిలేషన్ నడుస్తూ ఉంది. తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడు 4-5 రోజులకి అప్పుడప్పుడు మాట్లాడడం, 10 నిమిషాలు ఆన్లైన్ చాటింగ్కి వచ్చి ఇంకా నాకు కళ్ళు మంట పుడుతున్నాయి నిద్రపోతాను అని చెప్పడము, ఈ అమ్మాయి నమ్మేయడము, ఇలా జరుగుతూ ఉండేది. ఈ అమ్మాయితో నిద్రపోతున్నా అని చెప్పడము, ఇంకొక నంబర్లో వెళ్ళి వేరే వాళ్ళతో ఆన్లైన్లో ఉండడం. 11:30, 12:30, మార్నింగ్ 3:30 ఇలా కంటిన్యూస్ ఆన్లైన్లో ఈ అమ్మాయి చాలాసార్లు చూసింది. కానీ ఎందుకు గొడవలు అని చాలాసార్లు అడగలేదు. ఒక్కోసారి అడిగితే అమ్మ వేరే వాళ్ళతో వీడియో కాల్లో ఉంది, అమ్మకి ఫోన్ లేదు, నా ఫోన్ వాడుతుంది, ఇలా మా అక్కలతో నేను లూడో ఆడతాను, ఇలాంటివన్నీ చెప్పేవాడు. వింటూ ఉండేది. కానీ ఆ అమ్మాయికి కూడా డౌట్ ఎక్కువ రాలేదనమాట. ఇంకా ఇవి పడి 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 ఏంటి నాకు టైం ఇవ్వట్లేదు ఎందుకు అసలు అని అమ్మాయి ఇంకా ఆలోచించలేక ఈ స్నాప్ లోనో వేరే దాంట్లోనో వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని ఒక అబ్బాయిని కాంటాక్ట్ అయ్యింది అనమాట. కాంటాక్ట్ అయినప్పుడు ఏం తెలిసిందంటే ఈ అబ్బాయి
చాలా మందితో అఫైర్లో ఉంటాడు, చాలా మందితో న్యూడ్ కాల్ మాట్లాడతాడు. ఆ న్యూడ్ కాల్ మాట్లాడి ఆ న్యూడ్ కాల్ గురించి ఆ అమ్మాయి షేప్స్ ఇలారా అలారా అని దాని డీటెయిల్స్ మొత్తం ఫ్రెండ్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళ దగ్గర న్యూడ్ పిక్స్ పెట్టించుకుంటాడు, సేవ్ చేసుకుంటాడు. వాళ్ళు లవ్ అని పడిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఫోన్లు కొనిపించుకోవడము, గిఫ్ట్లు కొనిపించుకోవడము, వాచెస్ కొనిపించుకోవడం, వాళ్ళ దగ్గర అమౌంట్ వేయించుకోవడము, తర్వాత వీడు కొన్ని రోజులు మాట్లాడకుండా ఆపేయడము. వాళ్ళు ఎందుకు అని అడిగితే నువ్వు న్యూడ్ కాల్ చెయ్యి, అప్పుడు నీతో మాట్లాడతా, లేకపోతే నీతో మాట్లాడను అని బెదిరించేవాడు. ఇలా జరుగుతూ ఉండేదన్నమాట. ఈ విషయం అమ్మాయికి తెలిసింది, అడిగింది, కానీ ఒప్పుకోలేదు. తర్వాత ఇలా జరుగుతుండగా ఒక విషయం గుర్తుకొచ్చిందండి. ఒకరోజు రోజు ఏం అమౌంట్ ఇస్తావు, ఒకేసారి ఒక 2500 ఇయ్యి, ఒక 1 month అలా వాడుకుంటాను అన్నాడు. ఆ అమ్మాయి నమ్మేసి వేసేసింది. తర్వాత రోజు ఈ రోజు ఈవినింగ్ వేసింది అనగా రేపు ఆఫ్టర్నూన్ వచ్చి నేను రేపు బెంగళూరు వెళ్తున్నాను, వేరే సెలక్షన్స్ ఒకటి ఉన్నాయి అని అమ్మాయికి చెప్పాడు అనమాట. ఓకే సరే వెళ్ళేసి రానండి. ఈ రోజు నైట్ వెళ్తున్నాను అని మెసేజ్ పెట్టి రేపు ఈవినింగ్ కాల్ చేసి అక్కడ రోమింగ్, నాకు నెట్ లేదు అని, ఇప్పుడు ఒక షాప్ దగ్గర వైఫై కనెక్ట్ చేసుకుని నీకు మెసేజ్ చేస్తున్నాను, నేను ఇక్కడ వచ్చిన పని అవ్వలేదు, నేను డిస్క్వాలిఫై అయ్యాను అని చెప్పాడు. నీ అమ్మాయి నమ్మేసింది. తర్వాత ఇంకా దాని ఎక్కడికి వెళ్ళావు ఏంటి డీటెయిల్స్ అని అడగగా ఒక్కటి కూడా మ్యాచ్ కావట్లేదు. ఆ అబ్బాయి చెప్పిన దానికి దేనికి మ్యాచ్ కావట్లేదు. ఫైనల్గా ఇది అబద్ధమా అని తేలిపోయింది. ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాలో ఫైనల్గా అయితే తెలియదు. ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళాడా, ఓయోకి వెళ్ళాడా, ఎక్కడికి వెళ్ళాడో ఏం తెలియదు. లాస్ట్ అండ్ ఫైనల్గా కూడా ఈ ట్విస్ట్ అయితే రివీల్ కాదనమాట. ఇలాంటి నిజాలన్నీ బయట చెప్పడం. ఓకే, దీని తర్వాత వచ్చి ఇలా గొడవలు అవుతూ ఉన్నాయి. ఈ అమ్మాయి వచ్చి ప్రతి దానికి అమౌంట్ వేసేది. ఆ అమ్మాయితో అవసరం ఉన్నప్పుడు మాత్రం బంగారం, బేబీ అన్నీ నువ్వే నాకు అని చెప్పేవాడు. ఈ అమ్మాయి వచ్చి బాగా డీప్ లవ్ లో ఉండడం వల్ల అవేం పట్టించుకునేది కాదు. ఆ అబ్బాయి ఏం అడిగితే అవి వేయడము, ఆ అబ్బాయి ఏం చెప్తే అది వినడము, అబద్ధం చెప్తున్నాడని తెలుస్తున్నా సరే సరే నువ్వే చెప్తే అది కరెక్ట్ అని ఒప్పుకునేది. ఇంక లేకపోతే ఆయనకి కోపం వస్తుంది కదా, అందుకోసమని సరే సరే. ఆయన గారు వచ్చి చాలా పెద్ద భక్తుడు, రోజుకి 5-6 సార్లు గుళ్ళకి వెళ్తాడు. మళ్ళీ వచ్చి ఈ అమ్మాయి వచ్చి దేవుణ్ణి అంతగా నమ్మదు, ఈమెకి స్వయం కృషి కదా, అందుకని మా దేవుడు గొప్ప, మీ దేవుడు చాలా చీపు, ఇలాంటివన్నీ అంటుంటే ఓకే నువ్వు ఎలాగంటే అలాగే అంటుండేదన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చి మా అమ్మకి హెల్త్ బాగాలేదు అమౌంట్ అనగానే ఈ అమ్మాయి వేసేసేది. మా అమ్మ ఇప్పుడు టమాటాల రేట్లు 150 రూపాయలు అయ్యాయి, మా అమ్మ అన్నం తిని ఒక 5-6 రోజులు అయింది, వారం క్రితం చేసిన పచ్చడితోనే ఇన్ని రోజులు తింటుంది అనగానే ఈ అమ్మాయి కరిగిపోయి సరే మీ అమ్మకి అమౌంట్ వేయి అని, ఎలాగైనా ఒక రిలేషన్లో ఉంది కదా, ఈ అమ్మాయి కరిగిపోయి అమౌంట్ వేసేది. వేశాను అని ప్రూఫ్ పెట్టేవాడు. తర్వాత ఈ అబ్బాయికి చాలా అమౌంట్ వేసేది, అవి ఇవి కొనుక్కోమని. ఏం చేసావు ప్రూఫ్ పెట్టు అంటే నేను పెట్టను, అవన్నీ నన్నెందుకు అడుగుతావు, నువ్వెవరు నన్ను అడగడానికి, అలా ప్రూఫ్ పెట్టి అసలు వేయద్దు అని బెదిరిస్తా, అసలు నాతో మాట్లాడొద్దు నువ్వు అని చెప్పేవాడు. ఇలా ఒక 6 months ఇలా రిలేషన్. ఈ అమ్మాయికి రోజు అబ్బాయితో మాట్లాడాలని అలా అనిపిస్తూ ఉండేది. కాల్ చేయి అంటే ఇంట్లో నాకు కుదరదు, అమ్ముంది, అమ్మని చూసుకోవాలి, ఈ డైలాగ్ చెప్తుంది. సరే బయటకు వెళ్ళిన తర్వాత కాల్ చేయంటే బయట ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో మాట్లాడాలి, వాళ్ళ మధ్యలో నీతో మాట్లాడలేను అని చెప్పేవాడు. సరే నిజంగా కుదరట్లేదేమో అనుకుంటూ ఉండేది. పిచ్చిది కదా, అర్థమవుతుంది కాల్ చేయడానికి కుదరని మనిషి ఉండడు అని అర్థమవుతుంది. ఆయన ఇంక రియలైజ్ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు, ఆ సిచ్యువేషన్ అలా ఉంది. ఇలా జరిగి ఫైనల్ గా నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నీ మాట్లాడితే నాకు ఇష్టం లేదని చెప్పేశాడు ఒకరోజు. ఓకే వదిలేసింది. సరే చాటింగే చేసుకుందాం అనేది. దీని తర్వాత ఇలా ఈ అమ్మాయి ఈ డీపీల గురించి అడుగుతూ ఉండగా అన్నిట్లో బ్లాక్లు పెట్టడము, ఈ అమ్మాయికి లాస్ట్ సీన్ కనిపించకుండా చేయడము, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఇంకా ఇలాగే ఈ గొడవలు ఎక్కువైపోయి ఇద్దరు బ్లాక్ పెట్టుకోలేదు, దూరంగా ఉన్నారు. ఒక 1 week అలా అయింది. 1 week తర్వాత మెసేజ్ చేశాడు, నువ్వేమైనా నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావా అని. దాని ముందు 2 days బ్యాక్ కూడా మెసేజ్ చేశాడు. ఏమన్నా తెలుసా, రీఛార్జ్ చేసుకోవాలి అమౌంట్ అయ్యని. రీఛార్జ్ ఎందుకు, నువ్వేమైనా నాతో మాట్లాడుతున్నావా, లేదు కదా నేను రీఛార్జ్ చేయను, నేను రీఛార్జ్ చేసినా నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుకుంటావు, దానికోసం నేను చేయను అని అమ్మాయి. దాని తర్వాత 2 days తర్వాత మెసేజ్ పెట్టి నువ్వేమైనా నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావా అని అడిగాడు. ఏం రివెంజ్, ఎవరైనా కొట్టారా ఏంటి అని అడిగింది. అంటే ఈ అబ్బాయి అందరితో తిరుగుతూ ఉంటాడు ఇలా అని అమ్మాయికి తెలుసు కాబట్టి అడిగింది అనమాట.
అలాగేం కాదు అని పెట్టేశాడు. చాట్లో అడిగాడు, కాల్ కూడా కాదు. కాల్ అంటే ఈ అమ్మాయి వాయిస్ నచ్చదు కదా, అందుకని పెట్టేశాడు. తర్వాత ఈ అమ్మాయి ఏమైందని టెన్షన్ పడుతూ ఈ అమ్మాయి ముందే ఒక ఫ్రెండ్తో తెలుసుకోవడం జరిగింది కదా, ఇలా అందరితో వీడియో కాల్స్ మాట్లాడతాడు అవన్నీ తెలుసుకోవడం జరిగింది కదా, ఆ అబ్బాయిని అడిగింది. ఆ అబ్బాయి అడిగిన తర్వాత ఈయన గారు వచ్చి ఒక ఆవిడతో 18+ చాట్ చేసి వాళ్ళ చెల్లెల్ని ఏదో మోసం చేశాడంట. ఇన్స్టాలో ఒక రీల్ పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసింది ఆవిడ. దాని గురించి అది ఏం చేసిందేమో అని డౌట్తో నువ్వేమైనా రివెంజ్ ప్లాన్ చేసావా అని అడిగాడు అనమాట. తర్వాత ఆ వీడియో పెట్టుకుని చూస్తే ఈయన బాడీ, ఈయన ప్రైవేట్ పార్ట్స్ మొత్తం పెట్టుకుని ఉన్నాడు పిక్స్ దాంట్లో. ఆ అమ్మాయి రివెంజ్ కోసమే తీసుకుంది కాబట్టి మొత్తం ఆ వీడియోలో పెట్టింది. ఆ వీడియో చూసిన తర్వాత ఆ అమ్మాయి క్లారిటీ వచ్చింది, వీడి బుద్ధులు ఇంతే, వీడి ఇంకా మారడు అని క్లారిటీ వచ్చింది. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసింది, ఇంక ఎలా ఉన్నాడో, ఈ వీడియో వల్ల ఏమైనా ఫీల్ అవుతున్నాడో ఏంటో అని. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయితో ఉందన్నమాట. ఈయన బ్లాక్ పెట్టినప్పుడు ఆ అబ్బాయి కాల్ చేసి అన్బ్లాక్ చేయించుకుని అమ్మాయి మాట్లాడడం దానికోసము. తర్వాత వచ్చి ఆ అబ్బాయి అకౌంట్లో డబ్బులు వేయించుకునేవాడు కాదు, వాళ్ళ ఫ్రెండ్ అకౌంట్లో వేయించుకుని ఆయన గారు మళ్ళీ సెండ్ చేసుకుని తీపించుకునేవాడు సేఫ్టీ కోసం. అందుకని వాళ్ళ ఫ్రెండ్ నంబర్ ఈ అమ్మాయికి తెలుసు. అలా కాల్ చేసి అడిగితే ఈ ఊర్లో లేదు, వేరే ఊరికి వెళ్ళి 20 రోజులు అయింది అని చెప్పారు. ఈ 20 రోజుల నుంచి ఆ ఊర్లోనే ఉన్నట్టు బాగా మ్యానిపులేట్ చేశాడు. అక్కడే ఉన్నాను, అమ్మ వస్తుంది, చార్జ్ చేయడం కుదరదు, మాట్లాడడం కుదరదు అని చెప్తున్నాడు. కానీ 20 రోజుల నుంచి వేరే ఊర్లో ఉంటున్నాడు. ఆ విషయం తెలుసుకుని ఇంక ఇన్ని అబద్ధాలా చెప్పేది, ఒక్క మనిషికి ఇన్ని అబద్ధాలు చెప్పి మోసం చేయాలా అని ఈ అమ్మాయి మనస్థితి విరిగిపోయింది. ఆయన ఇంకేం చేయాలో అర్థం కాల, మాట్లాడడం కూడా మానేసింది ఈ అమ్మాయి అప్పటితో. ఈ అమ్మాయికి అబద్ధాలంటే మొత్తానికి నచ్చదని స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉంది ఆ అబ్బాయికి. కానీ అబద్ధాలతోనే వాళ్ళ రిలేషన్ సాగుతూ ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా నాకు అబద్ధాలు పడదా అని కామ్ అయిపోయింది. ఇంక ఈ అమ్మాయి కామ్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ ఒకరోజు కాల్ చేశాడు అనమాట. కాల్ కూడా కాదు, ఎప్పుడు మెసేజ్ చేస్తాడు. ఎందుకంటే కాల్ అంటే ఈ అమ్మాయి వాయిస్ నచ్చదు కదా. మెసేజ్ చేసి ఇంక నుంచి నేను ఏం మోసం చేయను, అబద్ధాలు చెప్పను, ఇంక నుంచి బాగుందాము అని చెప్పాడు. ఈ అమ్మాయి వెర్రి గొర్రెలాగా నమ్మేసింది. దీని తర్వాత 2 days మాట్లాడాడు. 2 days ఒక 10 నిమిషాలు మాట్లాడాడు, 5 నిమిషాలు చాట్ చేశాడు. ఈవిడ దీనికే పడిపోయింది, ఎప్పుడు టైం ఇవ్వలేదు, ఇప్పుడు టైం ఇచ్చాడు నా కోసం, ఇంక మారిపోయాడు అనుకోవాలి. రోజు ఏంటి 2 రోజులు చేశాడు, ఇంక తర్వాత చెయ్యట్లేదు అని వాట్సాప్లో చూస్తే కంటిన్యూస్ ఆన్లైన్ ఉన్నాడు. ఈ అమ్మాయి మెసేజ్ పెడితే దానికి రిప్లై కూడా రావట్లేదు. దాని తర్వాత చాలాసేపు చూసి ఏంటి ఆన్లైన్ ఉంటున్నావు, నాకు ఒక్క మెసేజ్ కూడా లేదు అని అడిగితే నేను అసలు ఆన్లైనే లేను అని చెప్పేసాడు. ఒక్కటే మాట అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ గొడవైంది. ఒక 1 week దూరంగా ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఒక 15 daysకి అలా ఒక మెసేజ్ పెడతాడు, పాస్ట్ అన్నీ మర్చిపోతాం, మళ్ళీ బాగుందాం అంటాడు. మళ్ళీ అమ్మాయి కరిగిపోతుంది, మళ్ళీ మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు ఒకసారి అమ్మాయి కాల్ చేసింది అనమాట. నెట్ బ్యాలెన్స్ లేదు, నేను చాట్ చేయలేను, నేను మెసేజ్ పెట్టినప్పుడు కాల్ చెయ్యి అని చెప్పుకుంటాడు. అందుకోసం ఈ అమ్మాయి కాల్ చేసింది. ఈయన గారు వచ్చి వేరే వాళ్ళ హాట్స్పాట్ ఆన్ చేసుకుని ఈ అమ్మాయితో కాల్ మాట్లాడుతూ వేరే వాళ్ళతో ఆన్లైన్ ఉన్నాడు. ఆ తర్వాత అంతా మాట్లాడేసిన తర్వాత నువ్వేం మాట్లాడావో నేను వినలేదు, నేను స్పీకర్ పెట్టున్నాను అని చెప్పాడు. ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ఆన్లైన్ ఉండి చూస్తూనే ఉంది కాల్ మాట్లాడినంతసేపు. అది వినప్పుడు నీకు వేరే వాళ్ళు అవసరమైనప్పుడు నా కాల్ కట్ చేయొచ్చు కదా అని ఇద్దరి మధ్య గొడవైంది. ఆ లౌడ్ స్పీకర్ పెట్టి ఆ రూమ్లో ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తానికి ఆ అమ్మాయి మాటలు వినిపించాడు. తర్వాత ఆ అమ్మాయి మనసు ఇంకా పూర్తిగా విరిగిపోయింది. ఇంకా అర్థమైపోయింది కదా ఎలాంటి క్యారెక్టరు అని. లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చి వీళ్ళిద్దరు టాపిక్ ఎలా జరిగిందంటే, ఒకరోజు ఇలా నన్ను అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటావు, పాస్ట్ గురించి మాట్లాడుతుంటావు, అసలు నీ మీద నాకు లవ్వే లేదు, నువ్వెప్పుడు లవ్ అంటావు, టైం ఇవ్వమంటావు, ఇంపార్టెన్స్ ఇవ్వమంటావు, ఇవన్నీ నీకు ఎందుకు ఇవ్వాలి, అసలు నాకు లవ్వే లేదు నువ్వు గుర్తు రావడానికి, ఎప్పుడో 15 daysకో 20 daysకో గుర్తొస్తావు, అది కూడా దేనికి, నువ్వు చూడడానికి బాగుంటావు, నీ దగ్గర మనీ ఉంది నాకు పెడతావు, దానికోసమే నీతో ఉంటున్నాను అని చెప్పాడు. అవునా, ఇన్ని రోజులు ఐ లవ్ యూ అని ఎందుకు చెప్పావు, అప్పుడు ఐ లైక్ యూ కదా చెప్పాల్సింది అంటే, ఇంక నుంచి ఐ లైక్ యూ చెప్తాను నీకు, అప్పుడు బుద్ధి లేక ఐ లవ్ యూ చెప్పాను అని చెప్పాడు. సరే అని ఇంక మాట్లాడుతున్నారు. ఇంకా ఎందుకు ఇలా కలిసి ఉండవు అని, ఆ అమ్మాయి మనీ ఇయ్యదని ఇలా ఆలోచించుకొని, ఇంక నుంచి నేను లవ్ చేస్తాను,
ఇప్పుడు దాకైతే నీ మీద లవ్ లేదు అని స్టోరీ చెప్పాడు. దీని తర్వాత రేపటి నుంచి మారిపోతాను అని చెప్పాడు. తర్వాత మళ్ళీ 4 days మెసేజ్ లేదు. 5వ రోజు గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాడు. ఇప్పటికీ ఈ అమ్మాయికి మండిపోయి ఏం చేయాలి, ఇంకా రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఆ అబ్బాయిని మర్చిపోవడం ఎలా అక్క, అప్పుడప్పుడు మెసేజ్ పెడతాడు, మర్చిపోయి నన్ను కలబెడతాడు, ఏం చేయాలి అని అడుగుతుంది. నేనైతే ఏం సజెషన్ ఇస్తానంటే, వాడిని ఇంకా బ్లాక్ పెట్టేసేయి, వాడి గురించి నీకు అన్నీ తెలిసిపోయాయి, ఇంక బ్లాక్ పెట్టేసాయి. వాడు వేరే ఫోన్ నుంచి చేసినా నువ్వంత రెస్పాండ్ అవ్వకు, నువ్వు నాకు వద్దని చెప్పేసాయి అని చెప్దాం అనుకుంటున్నా. ఈ స్టోరీలో ఒకటి ముందు మర్చిపోయాను. నువ్వు ఈ అమ్మాయికి చెప్పారు కదా, వాళ్ళ ఫ్రెండ్ వేరే వాళ్ళ దగ్గర గిఫ్ట్ తీసుకుంటాడు, ఫోన్ తీసుకుంటాడు, ఇవన్నీ ఈ అమ్మాయి ఒకసారి అడిగింది అనమాట. దీనికి వచ్చి ఆ అబ్బాయి ఈ అమ్మాయి దగ్గర తీసుకున్న ఒక 11,500 బదులు ఒక నిజం చెప్పు అంటే ఏం చెప్పాడంటే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయింది, అది బెస్టీగా ఉండేది, నా దగ్గర ఇప్పుడు చిన్న ఫోన్ ఉండేది, అది పోయింది, ఆ అమ్మాయితో మాట్లాడట్లేదని ఆ అమ్మాయి నాకు ఒక ఫోన్ కొనిచ్చింది, అదే నాకు వచ్చిన గిఫ్ట్, ఇప్పుడు ఏం రాలేదు అని చెప్పాడు. 10th క్లాస్ ఎన్ని సంవత్సరాల వయసులో జరుగుతుంది? 15 years. ఇప్పుడు ఏజ్ వచ్చి 27. 12 years ఒక ఫోన్ ఒక మనిషి దగ్గర యూజ్ చేయడం అవుతుందా? ఆ ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ ఇప్పుడు కూడా వాడుతుంది. 13వ సంవత్సరం కూడా వాళ్ళమ్మ ఇంకా ఆ ఫోన్ వాడుతుందంటే అదేం ఫోను అంటే, చిన్నప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నాడు, ప్రతి ఒక్కరిని మోసం చేసుకుంటూ వాళ్ళ దగ్గర కొనిచ్చుకుంటూ ఇదే బతుకుతున్నాడు అంటే వాళ్ళకి నాన్న లేడు, దానికోసం ఇదే బతుకుతున్నా. ఇంకైనా నీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా, తన నంబర్స్ మొత్తం బ్లాక్ పెట్టేసేయి, ఇన్స్టా బ్లాక్ పెట్టేసేయి, మొత్తం ఎలా కాంటాక్ట్స్ అయితే ఉన్నాయో మొత్తం బ్లాక్ పెట్టేసేయి. మొత్తం బ్లాక్ పెట్టి నీ మైండ్లో నీ హార్ట్లో బ్లాక్ పెట్టేస్తేనే ఆ దరిద్రం నీకు వదులుతుంది. అలాంటి క్యారెక్టర్లెస్, మోసం చేసి అబద్ధాలు చేసి అమ్మాయిల దగ్గర మనీ తీసుకొని అమ్మాయిలను ఫిజికల్గా వాడుకొని న్యూడ్ కాల్స్ కోసం వాడుకుని అలాంటి వాడిని ఎలా నమ్ముతావమ్మా నువ్వు? నీకు అన్నీ తెలుసు, నీకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా అంటే అది లేదు. ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాడు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నీతో మాట్లాడడం కుదరదని కూడా చెప్పాడు నీకు. కానీ నువ్వు వాళ్ళ ఫ్రెండ్సే కదా అనుకుంటే ఎలాగమ్మా? నీతో ఆన్లైన్ ఉన్నప్పుడు ఇంకొకరితో కూడా ఆన్లైన్ ఉన్నాడంటే నీలాగే కదా, వాళ్ళు కూడా నీలాగే అందరినీ వాడుకుంటాడు అంతే. అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్తాడు, వాళ్ళ గాడ్ మీద ఒట్టేసి అబద్ధం చెప్తాడు, మొత్తం అబద్ధాలు చెప్పేటప్పుడు నువ్వు ఎలా నమ్ముతావు? ఇంకైనా నువ్వు తనని వదిలేసి మర్చిపోయి హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోతేనే నీకు ఒక ఫ్యూచర్ ఉంటుంది. వాడిని తలుచుకుంటూ ఉంటే వాడు మాత్రం 100 మందితో తిరుగుతూ ఉంటాడు, వాడికి అన్నీ జరుగుతుంటే ఏదో వాడి పాపాలు పండినప్పుడు ముందు ఒక రీల్ పెట్టింది చూసారా, ఒక 2 అమ్మాయిల్ని అక్క చెల్లెల్ని మోసం చేశాడని, అది వాళ్ళు రీల్ పెట్టి వదిలేశాడు. వాడికి పరువు ఉంటే ఇప్పుడే మారిపోయి ఉండాలి, వాడికి పరువు లేదు కాబట్టి మారలేదు. ఇప్పుడు పాపం పండినప్పుడు దేవుడే వాడికి ఏదో ఒక శిక్ష వేస్తాడు, అదైతే తప్పకుండా జరుగుతుంది. నువ్వు మాత్రం మూవ్ ఆన్ అయిపో, వాడు ఎటైనా చావని, వాడి గురించి పట్టించుకోవద్దు, వాడి ఇన్స్టా ఐడి చూడొద్దు, వాడి గురించి అస్సలు పట్టించుకోవద్దు, వాడు వేరే నెంబర్ నుంచి కాల్ చేసినా నువ్వు అస్సలు రియాక్ట్ అవ్వద్దు. నువ్వు వాడిని పూర్తిగా మర్చిపోయి దాని తర్వాత 6 months తర్వాత నువ్వేమనుకుంటావో తెలుసా? మర్చిపోయిన తర్వాత ఇలాంటి పనికి మాలిన వాడిని కోసమా నేను ఇన్ని రోజులు ఇంత స్ట్రెస్ తీసుకున్నాను, ఇంత గలీజ్గా అడుక్కున్నాను, వాడు చేసిన ప్రతిదానికి నేను సారీ చెప్పుకున్నాను, ఇంత దిగజారిపోయానని నీ మొహన నువ్వే ఉమ్మేసుకోవాలనిపిస్తుంది. అందుకని ఇప్పుడైనా మారిపోయి నీకు మీ ఇంట్లో వాళ్ళు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకో. అది ఇలాంటి వల్గర్ వాళ్ళ కోసం నీ టైం వేస్ట్ చేసుకోకు, నీ మైండ్ వేస్ట్ చేసుకోకు, నీ హార్ట్ వేస్ట్ చేసుకోకు, నీ మనసు అస్సలు పాడు చేసుకోకు, స్ట్రెస్ తీసుకోకు. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే లైక్ చేసి ఆ అమ్మాయి కోసం సజెషన్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ వచ్చి ఇప్పుడు ఒక అమ్మాయిని మోసం చేసిన అబ్బాయి గురించి చెప్పుకుందాం, అబ్బాయిని మోసం చేసే అమ్మాయి గురించి నెక్స్ట్ వీక్లో మాట్లాడుకుందాం. అది కూడా రియల్ స్టోరీయే, ఇది కూడా రియల్ స్టోరీయే. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా?